హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ అయితే మస్తు లేట్ అయిపోయింది. ఇక చల్లగా ఉంది, వాన అంటే వాన పడుతుంది, వాన బాగా పడుతుంది, చల్లగా అయిపోయింది ఒకటేసారి మొత్తం. ఇవన్నీ మెల్లగా లేచినాం, మొత్తం మెల్లగా అంటే 6 అయిపోయింది. ఆ టైంకి లేచిన నేనైతే. ఇక లేచి ఏం చేయాలి, నాస్టా చేయడానికి ఇక టైం సరిపోతలేదు నాకైతే. పొద్దున్నే లేచి దెబ్బ వాకిలుకేసి ఇక మొహం కడుక్కొని ఇక నేను ఇంత డికాషన్ పెట్టుకున్నా. ఎందుకంటే పాలకు కూడా పోలేదు, టైం అయిపోయింది. ఇక నేను పాలకు కూడా పోలేదు, డికాషన్ పెట్టుకొని తాగేసి ఇక దబా బయటికి వెళ్ళి ఇక వడలు తెచ్చిన నేను. మా పిల్లలకైతే ఈ మైసూర్ బజ్జీలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇక వాళ్ళు మైసూర్ బోండా ఎక్కువ తింటారు, ఇష్టంగా తింటారు. నేనైతే ఇంట్లోనే మైసూర్ బోండా ఇవన్నీ అయితే ఇడ్లీ, దోశ, చపాతీలు ఇలాంటివి అయితే ఎక్కువ చేస్తాను. కానీ మైసూర్ బోండా చేయలేదు, ఎప్పుడు చెయ్యాలి ఒకసారి. ఇక బయటికి వెళ్ళి కొనుక్కొచ్చిన. మా పిల్లలకు మైసూర్ బోండా అంటే చాలా ఇష్టము. అట్లాగా ఒక ప్లేట్ ఇడ్లీ కూడా తీసుకొచ్చిన. ఇక మా ఆయన మస్తు మొత్తుకుంటా ఉన్నాడు. ఇక నీకు దొరికింది అవకాశం, బయటికి వెళ్ళి తెస్తా అంటే. మా ఇంట్లో నేను ఎక్కువ సాధారణంగా బయటికి వెళ్ళి ఎక్కువ నేను ఎప్పుడో ఒకసారి తెస్తాను అనమాట. ఇట్లనే లేట్ అయితే తెస్తా, లేదంటే జర పానం సుస్థ అయినప్పుడు తెస్తా అనుకో. అంటే జర పానం సుస్థ అయింది అనుకో, జర నేను తిని గోలు వేసుకున్నాక నాకు బీపీ ఎక్కువ అనమాట. ఆ బీపీ ఎక్కువ ఉంది కాబట్టి నేను తిన్నాక గోలు వేసుకున్నాక నేను తెచ్చుకొని తింటా బయటికి వెళ్ళి నా మట్టుకి. మళ్ళీ నేను రిలాక్స్గా అయినాక నేను మళ్ళీ నాస్టా చేస్తాను అనమాట. ఇకైతే ఇవాళ శనివారం, మా పిల్లలకైతే శనివారం రోజు బ్లాగ్ ఇది. శనివారం నుంచి నేను ఆదివారం దాకా ఏం చేసిన అనేది అది మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియోలో. ఇక అట్లా అనమాట. అయితే ఇడ్లీ ఏంది బోండా కట్టేసిన, మా ఆయనకి ఇడ్లీ ఇచ్చేసిన. నాకు ఎప్పుడన్నా బాగాలేదు అనుకుంటే నేను తెచ్చుకుంటా బయటికి వెళ్ళి. ఇక మా పిల్లలకి ఇక జడ వేసేస్తున్నామకి. ఎట్లా అంటే ఆమెకి నూనె పెట్టిన అనమాట. చిక్కులు వెళ్తున్నాయి, చిక్కులు కూడా తీయలేదు. ఆమె ఎంటికలు అయితే పెద్దగా ఉంటే చిక్కులు తీయాలంటే కష్టంగా ఉంది. అప్పుడప్పుడు నూనె పెట్టి అప్పుడప్పుడు చిక్కులు తీయాలంటే అస్సలు కాని పని అది. ఇక మా బాబు రెడీ అయిపోయిండు. వాడు అంటున్నాడు నాకు లేట్ అయిపోతుంది అని అంటున్నావు. ఇక ఆమెకు జడేసరికి లేట్ అవుతుంది. ఇక అదే మొత్తుకుంటున్నాడు వాడు. ఈమెకైతే టూర్కి పోయింది. కానీ ఆ టూర్కి పోయినప్పటి నుంచి అయితే ఆడ ఏ నీళ్ళతో స్నానం చేసిందో, బోరింగ్ నీళ్ళలో ఏందో తెలియదు. కానీ జుట్టు పోతుంది. నాకు ఆ జుట్టు చిక్కు తీయాలంటే భయం అయిపోయింది, అంత జుట్టు పోతుంది ఆమెది. ఎంత మంచి జుట్టు ఉంది, అంత జుట్టు ఇంత పోతుంది, ఎంటికలు అన్నీ పోతున్నాయి. సన్నగా అయిపోయింది జుట్టు అయితే ఇప్పుడైతే ఆమెకి. కొంచెం మాకు జడేయాలంటే కొంచెం పెద్ద జుట్టే ఉండే. ఇన్ని రోజులు చాలా బాధపడుతుంటే జుట్టు అనేది సన్నగా అయిపోయింది. ఇక దబదా వేసేస్తున్నాను అనమాట. ఇట్లుంటుంది. జర లేట్ లేచినామంటే మనము చల్లగా ఉంది అని లేట్ లేచినాం అనుకో, ఇట్లనే ఉంటుంది. లేట్ అయిపోతుంది, అలవడి అయిపోతుంది, అన్ని పనులు లేట్ అయిపోతాయి. నాకు ఒకటి ఏంటంటే బయటికి వెళ్ళి తెచ్చి టిఫిన్ కడతాం కదా, అంత మంచిగా అనిపించదు. నాకైతే అనిపించదు, అట్లా మంచిగా అనిపించదు. మనం చేసి కట్టినది నాకు ఇంట్లో వండి పెట్టి పిల్లలకు పెట్టింది మంచిగా నేను తిన్నా, బయటికి వెళ్ళి తెచ్చుకున్న నేను మా ఆయన తిన్నా ఏమనిపించదు. అంటే బయట ఎట్లా ఆయిల్ ఉంటుందో ఏందో అని చాలా డౌట్స్. ఎందుకంటే నేను ఒక్కోసారి నేను గానిచ్చిన ఆయిలే తీసుకొస్తాను అనమాట. నూనె విసిరిపించుకొస్తాను అనమాట. అదే నూనె వాడతాను నేను. భయం వేస్తూ ఉంటుంది అనమాట నాకు, ఎట్లా చేస్తారో ఏందో అని. మా పిల్లలు అంటారు నీకు అన్నీ అనుమానాలే మమ్మీ, ఊకే అది ఎట్లుంటుందో ఇది ఎట్లుంటుందో అంటూ ఉంటావు అని అంటారు మా పిల్లలు. కానీ ఎంతకన్నా మనకి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అని. ఇక మాకు జడలు వేసేస్తున్నాయి ఇక్కడ. ఏంది మమ్మీ ఇవాళ టిఫిన్ అని అడుగుతున్నాడు మా బాబు. అయితే నిన్న మీ ఫేవరెట్ మైసూర్ బోండా రా అని చెప్తున్నా. పోరా తీసుకొని పోయిగా నేను మైసూర్ బోండా తెచ్చిన, నీ ఫేవరెట్ అంటే నవ్వుతున్నాడు వాడు. మీకు ఎప్పుడన్నా ఇట్లనే లేట్ అయిపోయిందా? నా కామెంట్ సెక్షన్లో చెప్పుండ్రి. ఎందుకంటే నాకైతే లేట్ అయినందుకైతే ఇంకా భయం అయిపోతుంటుంది, లేట్ అయిపోతుంటుంది, టెన్షన్. ఆ ముందే నాకు బీపీ ఎక్కువ అంటే మళ్ళీ ఈ టెన్షన్ ఒకటి ఉంటుంది నాకైతే.
అందుకే నేను ఏం చేస్తానంటే అలారం పెట్టుకుంటా. నేను అలారం పెట్టుకొని కంపల్సరీ అదే 4 గంటలకు 5 గంటలకు లేస్తా. చల్లగా ఉందన్నందుకు లేచినందుకు ఇంత పెద్ద పరిశాన్ అయిపోయింది. ఇక మా బాబు రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోతా, నువ్వు రాయిగాను అంటున్నాడు. నేను ఆగు నాన్న. ఇక వాడికి తల దూస్తున్నా అనమాట. వాడి తల అవసరం వద్దంటాడు. వాడు పొడువుగా అయిపోయింది అనమాట. వాడి తల దుయ్యాలని కూడా ఇయ్యాడు. వాడు నేనే చూసుకుంటా అంటాడు, వద్దా అంటాడు. ఒక్కోసారి తలది కూడా దుయ్యనియ్యాడు. ఆమంటనే ఉండన్నయ్య నేను వస్తున్నా, ఆగు నేను కూడా వస్తా అని చెప్తుంది. వాళ్ళు ఎంతసేపు రెడీ అయ్యారికి పోయేవారికి కష్టం. ఇక మళ్ళీ ఇల్లమ్మ చూడమ్మ షూ వేసుకుంటుంటే మా బాబు వెళ్ళిపోయి బండి ఎక్కిపోయిండు కూడా. బండి ఎక్కి కూర్చున్నాడు ఆడ మా ఆయన బండి మీద. ఇక ఇదేమో మళ్ళీ ఇల్లమ్మ కూడా పోతాను అంటుంది, స్కూల్కి పోతుందేమో. దీనికి కూడా బట్టలు చూస్తూ ఉంది. దానికి కూడా డ్రెస్ ఇప్పి పంపించాలి స్కూల్కి. ఇక వాళ్ళు పోయినాక నిమ్మలంగా నేను వీళ్ళకి అన్నం పెట్టేస్తే, వీళ్ళకి అన్నం పెట్టింది కదా, ఇది అరుస్తూ ఉంటే చూడండి వస్తున్నాడు. ఓం లిల్లీ మమ్మ అమ్మా ఆమా ఆమా. ఇక శనివారం హాఫ్ డే కదా వీళ్ళకైతే. నేను లంచ్ టిఫిన్నే కట్టించేసిన. ఇంకా మళ్ళీ పప్పు చేసిన అనమాట. ఏంది కందిపప్పు చేస్తుంది అనమాట. కందిపప్పులని అన్నీ వేసేసిన, టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసి ఉడకబెట్టేసిన, రుబ్బేసిన అనమాట. ఇక అది శనివారం అయితే కథ అయిపోయింది. ఇది ఆదివారం పొద్దున అనమాట. ఇక ఆదివారం పొద్దున లేచి నేను ఇక్కడ జర మంచిగా కనిపిస్తలేదు, వీడియోలు షూట్ చేస్తుంటే ఏదో బోడీ ఎట్లనో అనిపిస్తుంది అదంతా. నేను చేసిన ఇది అంట పెట్టేసిన. ఇక నేను మంచిగా అనిపిస్తుంది కొంచెం అని, చూడడానికి బాగానే ఉంది కదా. ఇది అంట పెట్టిన. ఇక మళ్ళీ వంట చేసేటప్పుడు ఏమవుతుందో తెలియదు, దానికి వేడికి అంతా కాలిపోతుందో తెలియదు. ఒక షీట్ అయితే అంట పెట్టిన. తర్వాత ఒకవేళ మంచిగా ఉందంటే మొత్తం అంట పెట్టి చూస్తా. ఇక పప్పు అంతా మిగిలిపోయింది. ఆ పప్పు చాలా ఉందన్నమాట. ఇక ఆదివారం ఏం తీసుకురాలేదు నేను, చికెన్ గిట్ట ఏం తీసుకురాలేదు. అదే పప్పు ఉంది. పప్పు అంచుకి ఇక నేను పిల్లలకు పాపడాలు వేయించిన, ఆలుగడ్డ బజ్జీలు కూడా చేసిన. ఇక అట్లాగే ఉప్పు చేప వేయించుకున్నాను. నేను మా ఆయన ఉప్పు చేప తింటాను, ఇష్టంగా తింటాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇక సాయంత్రం కూడా ఉప్పు చేప పప్పు అయిపోయింది. ఇక చూడు మా బిడ్డ మధ్యాహ్నం స్నానం చేసుకుంది అనమాట. తలస్నానం ఆదివారం పూట తలస్నానం చేపిస్తామకి. ఎందుకంటే పొద్దున స్కూల్ పోయేటప్పుడు ఆమెకు వీలు కాదనమాట. అద్దె జుట్టు నలవనీకి టైం సరిపోదు నాకు. ఇంకోటి ఆరదు కూడా, ఆమెకు సర్ది అయిపోతుంది, ఊకనే సర్ది అవుతుంది ఆమెకి. అందుకే ఇక మధ్యాహ్నం చేసుకుని తానం ఎండనే లేదు, హెయిర్ డ్రైయర్ పెట్టుకొని ఎంటికలు మొత్తం కొంచెం ఎండ పెట్టుకుంది. ఇక దేవుని రూమ్లో పోయి, ఇక అంతా మాకు దేవుని రూమ్లోనే అల్మారీ అవన్నీ ఉంటాయి అనమాట. ఇక అల్లనే పోయి ఇక ఇన్స్టాగ్రామ్ ఆమె రీల్స్ చేస్తుంటుంది అనమాట. రీల్స్ పెట్టుకుంటూ ఉంది ఆమె. మాకు దేవుని రూమ్ అంటే పెద్దగా ఉంది కాబట్టి దానికి కర్టన్ కూడా వేస్తాము. వెయ్యలే పూజ చేసినాం కాబట్టి ఇలా బాలమ్మకు పూజ చేస్తాం మా ఇంట్లో. అయితే మేము ఇక దీపం పెడతాం కాబట్టి ఇక కర్టన్ వేయలే దేవుని రూమ్లో. ఇక వెనక అంతగా అనిపిస్తుంది దేవుని రూమ్ది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పెద్దగా అయిపోయినట్టుంది. ఈ వీడియో ఇన్నుంచి ఎండ్ చేసేస్తాను నేనైతే.